శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సినిమాల్లో హీరోలు బిల్డింగ్లపై నుంచి దూకి ప్రాణాలు కాపాడటం మనం చాలా సార్లు చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో అలాంటి సీన్ ఎదురైతే గుండె ఆగినంత పనవుతుంది. లండన్ వీధుల్లో సరిగ్గా అలాంటి ఒక ఒళ్ళు గగురు పొడిచే ఘటన చోటు చేసుకుంది. కళ్ల ముందే ఒక 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు బిల్డింగ్ కిటికీ అంచున కొట్టుమిట్టాడుతుంటే కింద ఉన్న వందలాది మంది ఊపిరి బిగబట్టుకొని చూస్తూ ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో ఒక భారతీయుడు దేవుడిలా రంగంలోకి దిగాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక అద్భుతమైన సాహసంతో ఆ పసి ప్రాణాన్ని చిన్న గీత కూడా పడకుండా కాపాడాడు. సినిమా సీన్ తలపిస్తున్న ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. You go on. Hello. Oh. Bravo! Well done. Good job. Maybe save my God. What's the matter with you people? లండన్లోని ఇల్ఫోర్డ్ హై రోడ్డు అది. ఎప్పుడు జనాలతో రద్దీగా ఉండే ఆ వీధిలో ఒక్కసారిగా కేకలు, ఆర్తనాదాలు వినిపించాయి. అక్కడ ఉన్న ఒక పాన్ బ్రోకర్ షాప్ పైన ఉన్న ఫ్లాట్ కిటికీ అంచుపైకి ఒక 3 ఏళ్ల చిన్నారి ఎలాగోలా వచ్చేసింది. చూస్తూ ఉండగానే ఆ పాప పట్టు తప్పి కింద పడిపోయే స్థితికి చేరుకుంది. కేవలం ఆ కిటికీ అంచున చేతులతో పట్టుకొని గాల్లో వేలాడటం మొదలుపెట్టింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 9 నిమిషాల పాటు ఆ చిన్నారి చావుతో పోరాడింది. కింద ఉన్న జనం ఆ దృశ్యాన్ని చూసి భయంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఒక ఆఫీసర్ బిల్డింగ్ కప్పు పైకి ఎక్కి పాపని అందుకోవడానికి ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. క్షణక్షణం గడుస్తున్న కొద్దీ పాప చేతుల్లో సత్తా తగ్గిపోతోంది. ఇక పడిపోతుంది అనుకున్న తరుణంలో సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు మన ఇండియన్ హీరో. ఆ సమయంలో అక్కడే నివసిస్తున్న మహమ్మద్ జెసిల్ అనే భారతీయ రెస్టారెంట్ మేనేజర్ ఈ దృశ్యాన్ని చూశాడు. జెసిల్కు 5 నెలల వయసున్న కవల పిల్లలున్నారు. ఒక తండ్రిగా ఆ 3 ఏళ్ల పాప పడుతున్న నరకాన్ని అతను చూసి తట్టుకోలేకపోయాడు. ముందు వెనక ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి బిల్డింగ్ పైకి పరిగెత్తాడు. సరిగ్గా ఆ పాప చేతుల పట్టు సడలి కిందకి జారిపోతున్నటువంటి తరుణంలో జెసిల్ అలాగే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కింద కరెక్ట్ పొజిషన్ తీసుకున్నారు. మరుక్షణంలో పాప పైనుంచి కింద పడిపోయింది. జనం భయంతో కేకలు పెట్టినా జెసిల్ ఏకాగ్రత కోల్పోలేదు. గాల్లో నుంచి పడుతున్నటువంటి ఆ పాపను రెప్పపాటులో క్యాచ్ పట్టేశాడు. పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్ జెసిల్ కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ చిన్నారికి ఒక చిన్న గీత కూడా పడకుండా సురక్షితంగా ప్రాణాలు దక్కాయి. అయితే కింద పడగానే భయంతో వణికిపోయిన ఆ పాప జెసిల్ను గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేసింది. ఆ దృశ్యం చూసి చుట్టుపక్కల ఉన్న వారంతా చప్పట్లతో ఆనందంతో కేకలు వేశారు. ఇక ఈ అద్భుతమైన రెస్క్యూ అనంతరం జెసిల్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ చాలా వినయంగా ఒక మాట చెప్పాడు. నేను ఇండియాలో ఉన్నప్పుడు బాగా క్రికెట్ ఆడేవాడిని. బహుశా చిన్నప్పుడు పట్టిన ఆ క్రికెట్ క్యాచ్ల అనుభవమే ఈరోజు ఈ పాపను క్యాచ్ పట్టడానికి నాలో ఏకాగ్రతను పెంచి ఉంటుంది. నేనేం పెద్ద హీరోని కాదు, ఒక తండ్రిగా నా బాధ్యత మాత్రమే నెరవేర్చానని చెప్పుకొచ్చాడు. మరోవైపు పాప తండ్రి మాట్లాడుతూ వారిద్దరూ మా పాలిట దేవుళ్ళు, నా బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు ఆ ఇద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాం అని జెసిల్ను ఆ పోలీస్ ఆఫీసర్ను కొనియాడారు. ప్రస్తుతం ఈ రెస్క్యూకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ప్రాణాలకు తెగించి ఒక చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టిన మన భారతీయ యువకుడి సమయస్ఫూర్తికి, సాహసానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు సెల్యూట్ కొడుతున్నారు. మానవత్వానికి, తండ్రి ప్రేమకు హద్దులు లేవని జెసిల్ మరోసారి నిరూపించాడు. What's the matter with you people? Why does the baby have a bloody window? Where's the mum? Shit, mum. Is that his baby? I don't know. Where is the parents? Shit, mum. Oh no. How is my baby? Oh, she's lucky. Only like 20 seconds going. Hello, good job.
ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.